దేవుడిని అడుగుతున్నావు, దేవా వెలుగు. దేవుడు అంటున్నాడు, లే, నీ సోమర్తనాన్ని ఎదిరించు. నీ అవకాశాలు ముందున్నాయి. నీ మార్గం నేను సిద్ధపరచాను, నీ మార్గంలో నేను నడిపిస్తాను. బట్ ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు గెట్ ఇన్ టు ఇట్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము మన జీవితాలతో దేవునికి లెక్క చెప్పాలని జ్ఞాపకం చేసుకోవాలండి. నమ్మదగిన దేవుడు మనకి ఎంతో కృపా వరాలను ఇచ్చాడు. ఆయన వరాలు మనందరి జీవితాల్లో ఉన్నాయి. చాలామంది గ్రహించుకోరు. జస్ట్ దట్ యూ హ్యావ్ నెవర్ ఓపెన్డ్ యువర్ గిఫ్ట్, యూ డోంట్ నో వాట్ ఈస్ ఇన్సైడ్. ఇలా ఉందంట. 2 పిల్లలు ఉన్నారంట. తండ్రి 2 బహుమానాలు తెచ్చి చెరో 2కి ఇచ్చి తీసుకోండి రా మీకే అన్నాడంట. ఒకడేమో చేతుల్లోనే పెట్టుకున్నాడంట. ఒకడు టక్ టక్ టక్డని ఓపెన్ చేసి దాంట్లో మంచి రిమోట్ కంట్రోల్ కారు ఉంటే నా కారు కింద పెట్టి ఎంజాయ్ చేసుకుంటున్నాడంట. ఈ పక్కన ఉన్నవాడు చూసి ఇవ్వే అని ఎడుతున్నాడంట. ఏరా ఏడుస్తున్నావు అంటే వాడికి రిమోట్ కంట్రోల్ కారు ఉంది అని ఎడుస్తున్నాడంట. వాడిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు, నీది ఓపెన్ చేయొచ్చు కదా, నాకు అది కావాలి అంటాడంట. అరే బాబు, నీది ఒకసారి ఓపెన్ చేయి. వాడిది ఓపెన్ చేస్తే వాడికన్నా ఇంకా మంచిది ఉందంట ఇక్కడ. కానీ వీడైతే బయటికి కూడా చూడలేదు, కానీ పక్కను చూసి ఎడుతున్నాడు. తండ్రి అన్యాయం చేస్తాడా అండి? తండ్రి అన్యాయం చేస్తాడా? చేయడు. లోక తండ్రులు అన్యాయం చేసినప్పుడు పరలోక తండ్రి అన్యాయం చేస్తాడా? ఒకడికి మాత్రం కొన్ని తలాంతులు ఇచ్చి ఒకడికి తలాంతులే లేకుండా చేస్తాడా? ఆ తలాంతుల ఉపమానంలో దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? తలాంతులు తప్పకుండా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడతాయి. కనీసం ఒకటి అనుకుంటే ఆ ఒకటి 1000 చేయొచ్చు, 100 చేయొచ్చు, 10 చేయొచ్చు, లేకపోతే 1 కన్నా ఉంచొచ్చు. దట్ ఈస్ ద ఎసెన్స్. యూ కెన్ నెవర్ డినై ఐ డోంట్ హ్యావ్. ద పాయింట్ ఇస్ యూ నెవర్ మల్టిప్లైడ్. హ్యావ్ యూ మల్టిప్లైడ్? 5-10 చేసిన వాడిని మంచి దాసుడు అన్నాడు. 2-4 చేసిన వాడిని ఏం చేశాడు? మంచి దాసుడు అన్నాడు. నువ్వు 10 చేయలేదా అని అడిగాడా? 10తో పోల్చాడా? అదే సమయంలో ఇంకొకటి చేసినా కూడా ఏమని ఉండేవాడు? ఫలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 1లో నమ్మకం ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఒక పట్టణం పైన అధిపతిగా ఉంటావు. కానీ వాడు ఏం చేశాడు? ఆ ఒక్కడు కూడా సరిగ్గా పడతా దేవుడు అన్నాడు. అది తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టకూడదా? ఇంట్రెస్ట్ అని వచ్చేది కదయ్యా. నీ తలాంత నీకు ఎలా వాడాలని తెలియకపోతే వాడుకోగలిగిన ఎవరి దగ్గరకన్నా నిలబడచ్చు కదా. ఆ మాట ఈరోజు సింప్లిఫైగా చేసి చెప్తున్నాడు. నీ అంతటే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఈ అవకాశం నీలో పెట్టాను. నువ్వు గొప్ప వ్యక్తిగా అవ్వకపోతే పక్కన పెట్టు. కనీసం ఇంకెవరి దగ్గర వెళ్ళిన పని చేయొచ్చు కదా, జీతమని వచ్చి ఉండేది కదా. నాకు అది వద్దు ఇది వద్దు, నేను సుఖంగా ఉంటాను, నాకు ఏమీ లేదు అన్న రకంలో చాలామంది ఉంటున్నారు. కానీ సంవత్సరము కాలాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. సీజన్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ బికాజ్ హీ ఈజ్ ద క్రియేటర్. కానీ మనకి ఇచ్చిన సీజన్, దేవుడు ప్రతి ఒక్కరికి జీవితంలో సీజన్ ఇస్తాడండి. ఒక్కొక్క అవకాశం, ఒక్కొక్క సమయం. మీ జీవితము 4 సీజన్లు కనీసం మారుతాయి. మీరు ఏ సీజన్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ తప్పని ఏదో ఒక సీజన్లోకి మారుతున్నారు. అందరికీ కష్టకాలం ఉంటాయి, ఆనందకాలం ఉంటాయి. పిల్లోళ్ళలాగా ఉంటాడు, టీనేజర్ అవుతాడు, మిడ్ మ్యాన్ అవుతాడు, అంటే మ్యాన్హుడ్ వస్తుంది, ముసలోడు అవుతాడు. అంతే కదా. 4 సీజన్. పిల్లోడిని ముసలోడిని చేయమన్నా పనులు చేయమంటే చేస్తాడా? ఆహా. యవనస్తుని ముసలోళ్ళగా అవ్వమంటే అవుతాడా? ఇప్పుడు కాదు, టైం ఉంది దానికి. ఇప్పుడు కాదు. ముసలోడిని పిల్లోడిగా మారమంటే అవుతాడా? ఇంపాసిబుల్. దేర్ ఇస్ అ సీజన్ అండ్ టైం ఫర్ యూ. నీవు ఇక్కడ ఉన్నదప్పుడు నేను అక్కడ ఉన్నట్టుగా కావాలని అడగద్దు, కానీ ఇక్కడ ఉన్న సమయంలో నీవేం చేయగలవు అది చేయాలి. యూ నీడ్ టు ఫ్లరిష్. యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ. టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ వాల్యుబుల్. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచు. వాడు దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఎన్ని అవకాశాలు వ్యర్థపరుచుకున్నారండి. అపవాది నెంబర్ 1 మైండ్ ఏంటి తెలుసా? దేవుడు మనకు అవకాశాలు ఇవ్వక కాదు, కానీ అపవాది మనల్ని గుడ్డితనంలోకి తీసుకెళ్తాడు, భ్రమపరుస్తాడు. ఎంతోమందికి దేవుడు చిన్న ప్రారంభం ఇస్తాడు. ఎంతోమంది కాదు, ఆల్మోస్ట్ అందరికి చిన్న ప్రారంభమే. దేవుని జీవితంలో, దేవుడు ఒక జీవితాన్ని, ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఇట్ ఈస్ లెవెల్స్ అండ్ సీజన్.
కాలము, లెవెల్స్. ఈరోజు మనమే అడుగుతున్నాం అంటే, దేవా చీట్ కోడవా, నాకు చీట్ కోడ్ ఇవ్వయ్యా. చీట్ కోడ్ అంటే మీకు అర్థం కాలేదేమో, గేమర్స్ అయితే అర్థమవుతుంది. గేమ్లు ఆడే వాళ్ళకి కొన్ని కార్లు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఒక ఉదాహరణ చెప్తా. వారు 10 లెవెల్ దాడితే ఆ 10వ లెవెల్ విన్ అవుతే ఆ పలానా కార్ అన్లాక్ అవుతుంది. చీట్ కోడ్ అంతే ఏంటంటే, గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడే దాంట్లో బూట్లోకి వెళ్ళి ఆ చీట్ కోడ్ కొట్టాడు అనుకో, 10వ లెవెల్లో గెలిచే కారు ఫస్ట్ లెవెల్లోనే వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ లెవెల్లో ఉండి వీడు ముందు వెళ్ళి గెలిచేయచ్చు. చాలామంది దేవుని దగ్గర కూడా వచ్చి, దేవా నాకు చీట్ కోడ్ చెప్పవా, నా జీవితంలో 10 సంవత్సరాలు నీ కొరకు విశ్వాసంగా జీవించి ఫలించి అప్పుడు నువ్వు ఇచ్చే ఆశీర్వాదం నాకు ఇప్పుడు ఇచ్చావు అనుకో, ఇప్పుడు నుంచి అందరిని తొక్కిసుకుని అడ్డదారులు వెళ్ళి అన్ని అన్యాయాలు చేసుకుని మోసాలు చేసుకుని పైకి వచ్చేస్తాను. నెవర్ పాసిబుల్. యూ హ్యావ్ టు గో త్రూ ద సీజన్స్, యూ హ్యావ్ టు గో త్రూ ద లెవెల్స్. వీటన్నిటిలో ఒక మాట చెప్పాలంటే, దేవుడు నమ్మకంగా ఉండమని కోరుతున్నాడండి, నమ్మకస్తుల కొరకు కోరుతున్నాడండి. నువ్వు ఎంత నమ్మకం ఉంటావో అంత హెచ్చించబడతావు. ఇంకో మాట చెప్పాలంటే, ఈ లెవెల్స్ దేవుడు మన జీవితంలో ఇచ్చే ప్రతి స్థాయికి గెలిపే ఏదంటే మన నమ్మకత్వం. అందుకని నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన దాసుడు. అందుకనే చెడ్డదాసుడు, ఓడిపోయిన దాసుడికి ఏం చెప్పాడు, సోమరి దాసుడా అని చెప్పాడు. ఒరే సోమరోడా అని చెప్పాడు దేవుడు. ఈ మాట మీకు వింటానికి కొంచెం బాధగా ఉంటుంది, కొంతమంది మండుతుంది, సయ్య నాకే చెప్తున్నారు. దేవుడు ఆ మాట అంటానికి ముందే ఈరోజు పరిశుద్ధాత్ముడు గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సమయం, కాలం దేవుని చేతుల్లో ఉంది. ఇచ్చే దేవుడు మీకు ఇచ్చిన దాన్ని వాడండి. నువ్వు ఏదో ఒక రోజు పోతావు, ఉన్నదప్పుడు సరిగా చేసుకో, జీవితం చక్క పెట్టుకో, సమయాన్ని సరిగా వాడుకో, ఫలించు. జీవితంలో పని కొరకు ఏడవద్దు, పని చేస్తున్నానని బాధపడద్దు, కష్టపడుతున్నానని ఏడవద్దు. చచ్చిన తర్వాత కష్టం లేదు, కష్టపడటానికి అవకాశం లేదు. దేవుడు ఈరోజు ఇంకా ఆయన తలంపులు, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము మన జీవితంలో కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకా మనల్ని సజీవులు అక్కడ ఉంచాడండి. హీ స్టిల్ హ్యాస్ అన్ఫినిష్డ్ బిజినెస్ విత్ యూ. యూ బెటర్ ఫినిష్ ద బిజినెస్ రైట్. ఇప్పుడు వరకు మీరు మోసపరుచుకున్నారేమో, ఇంతవరకు మీరు వ్యర్థపరుచుకున్నారేమో, ఇంతవరకు పాడైపోయిందేమో, బట్ హియర్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు యూజ్ ఇట్ రైట్. ప్రతి దినము ఏదైనా చేయాలి, ప్రతి దినం ఏదైనా నేర్చుకోవాలి, ప్రతి దినం కొంతమందిని ఏదైనా చేయొచ్చు కదా అంటే, నా ఉద్యోగం లేదు, నా ఉద్యోగం, మరి చదువుకో. ఒకప్పుడు అండి, నేను మా సహోదరుడు కూడా చెప్తా ఉన్నా, నేను ఆడియన్స్ చదివేటప్పుడు అసలు యూట్యూబే లేదు. ఏదైనా కావాలంటే మా లైబ్రరీకి వెళ్ళి అన్ని పుస్తకాలు ఉంటాయి, ముందు వేసుకుని కూర్చొని చదువుకోవాలి, తలకాయ పగలు కొట్టుకోవాలి. పుస్తకాలు రాసిన దాన్ని మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసి అది వర్కౌట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, ఏదైనా ఒకటి కావాలంటే ఒక గూగుల్లో ఒక లేకపోతే యూట్యూబ్లో ఒక్క మాట కొడితే చాలు, పాటను 100 వీడియోలు వస్తాయి, చూసి నేర్చుకోవచ్చు. అంటే ఎవడు చూస్తాడు? మరి ఏం చూస్తున్నావు? రీల్స్ ఏంటి, డాన్సులు, పాటలు, కామెడీలు. ఎంత టైం వేస్ట్ చేసుకుంటామండి. లేకపోతే ఇతరుల జీవితాలను చూసుకుంటా కూర్చుంటారు, లేకపోతే నటుల జీవితాలను చూసుకుంటా కూర్చుంటారు. ఎక్కడికి పోతుంది మీ సమయం? ఎంతో విలువైంది జీవితం, వ్యర్థం చేయకండి. ఎంతో విలువైంది కాలము, వ్యర్థం చేయకండి. ఈరోజు మనకున్న ఈ కృప, దేవుని కొరకు జీవించే ఈ కృప, ఈరోజు దేవుని కొరకు చేయగలిగిన అవకాశం మన ముందు ఉందండి. ఒక రోజు వస్తుంది, ఇంకా వెలుగు ఉండదు, ఇంకా సమయం ఉండదు. చేయాలని ఎంత ఆశ ఉన్నా చేయలేని పరిస్థితి. ఆ రోజు సేవకులు కూడా ఉంటారు, ఆ సేవ చేయగలిగిన వారు కూడా ఉంటారు, కానీ సేవ చేసే అవకాశం ఉండదు. తెలుసా? 7 ఏళ్ల శ్రమల రోజులో వచ్చిన తర్వాత ఇంకా పెద్ద సేవ చేసే కృప ఉండదు అక్కడ. ఇట్ ఈస్ నాట్ మచ్ డన్. అందరినీ దేవుడు మరుగుపరుస్తాడంటే, ఇంకో మాటలు చెప్పాలంటే నాకు అనిపిస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ యెజబెల్ కాలం. ఎంతమంది ప్రవక్తలు దేవుడు దాచించాడు? 7,000 ప్రవక్తలు దాచించాడు. ఏలియా కూడా అనేక సంవత్సరాలు కనబడలే, అట్లా వస్తాడు, గెస్ట్ విజిట్, డిసప్పియర్, మనుషుల మధ్యలో లేదు. కానీ ఏంటి, పని చేస్తానికి అవకాశం లేదు. బట్ టుడే ఇస్ ద ఆపర్చునిటీ. వాట్ ఆర్ యూ డూయింగ్? అవకాశం ఉంది. నేను దేవుని కొరకు మీరు ఏం చేస్తారని అడుగుతా. ముందు మీ కొరకు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఫస్ట్. కనీసం మీ కొరకు మీరు ఏం చేయని వారు దేవుని కొరకు మీరు ఏం చేయలేరు. ఎందుకంటే దేవుని కొరకు ఏదైనా చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు గెట్ డిసిప్లైన్డ్ ఇన్ యువర్ లైఫ్. ఓన్లీ దెన్ యూ కెన్ సర్వ్ హిమ్. అవకాశం ఇస్తున్న దేవుడు, కృప ఇస్తున్న దేవుడు ప్రేమతో చెప్తున్నాడండి. ఈరోజు మనం అంటున్నాం దేవుడు ప్రేమిస్తున్నాడా అని అంటున్నాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంకా సజీవులు అక్కడ ఉంచాడు, అవకాశాలను ఇస్తున్నాడు.
టుడే యూ హ్యావ్ ఆపర్చునిటీస్. డేర్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఇతరులు చూసి కాదు, ఇతరులు కాదు మీ బ్లూ ప్రింట్. మీరు మనుషులు చూసినంత వరకు మిమ్మల్ని మీరు ఇంతే నా జీవితం, ఇంతే నేను చేయగలిగింది, ఇంతే నా బ్రతుకుని మిమ్మల్ని యూ విల్ స్టాప్ యువర్ సెల్ఫ్. దేవుని చూడండి, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కోరుకున్నప్పుడు దేవుని ద్వారా అభిషేకించబడి వాడబడే ప్రతి ఒక్కరు వర్ నెవర్ మ్యాచ్ టు అదర్. ఇన్ఫ్యాక్ట్ ఏలియా తర్వాత ఎలీషాని చూస్తే ఈజ్ డబుల్ అనాయింటెడ్, డబుల్ ఫోల్డ్, నెవర్ లిమిటెడ్. మోషే తర్వాత యెహోషువని చూస్తే మైటీ లీడర్, అల్టిమేట్ వారియర్. మోషే కన్నా ఘనంగా చేసి చూపించాడు. యు సీ ఎవ్రీబడి దట్ వర్ యూజ్డ్ బై గాడ్ అట్ యూనిక్ పర్పస్. అంటే మీ జీవితంలో కూడా గాడ్ హ్యాస్ అ స్పెషల్ ప్లాన్. ఈరోజు నన్ను కూడా చూసి చాలా మంది ఇమిటేట్ చేస్తూ ఉంటాను. నేను నేరుగా వాళ్ళు చెప్పారు, దయచేసి నన్ను ఇమిటేట్ చేయొద్దు, నువ్వు కామెడీ అయిపోతావు. నో యూ విల్ ఓన్లీ ప్రిటెండ్ క్రైస్ట్, ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. అదే ఎఫెసీ 5 మొదటి అధ్యాయంలో ఉంటుంది. బీ ద ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులాగా జీవించండి. హీఈస్ ద హైయెస్ట్ స్టాండర్డ్, హీఈస్ ద హైయెస్ట్ బెంచ్ మార్క్, హీఈస్ ద రెఫరెన్స్ దట్ యూ కెన్ ఫాలో. నాట్ క్రైస్ట్, నాట్ అస్, సారీ, మనల్ని కాదు, క్రీస్తుని. క్రీస్తులాగా జీవించిన వాడు ఇస్ డెఫినెట్లీ సూపర్ హీరో. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? క్రీస్తు స్వభావం కలిగిన, క్రీస్తు స్వభావం కలిగిన, క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు మాకు తెలియజేస్తుంది. ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడని జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నన్ను సజీవ లెక్కలు ఉంచావయ్యా, నాకు నీ కృప ఇచ్చావు, నీ అవకాశాలను ఇచ్చావు, తలుపులు తెరిచావే నా జీవితంలో, ఎవ్వరూ చేయలేని తలుపులు. దేవుడు చెప్పాడు కదా, నేను తెరిచిన, ఇదిగో నీ ముందు ఒక తలుపు తెరిచాను, నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు, ఎవరు మూయలేని తలుపు నేను తెరిచాను. కృతజ్ఞత పూర్వకంగా దేవా, విశ్వాసముతో ఆ తలుపులోకి వెళ్ళా, సహాయం దయచి, శక్తి దయచి, నీ తోడు దయచి. జీవితంలో కూడా నిర్ణయం చేసుకోండి, ఐ నీడ్ టు డూ సంథింగ్. ఈరోజు మీరు ఏమి చేయలేని పరిస్థితుల్లో, లేకపోతే కాంప్రమైజ్డ్ లైఫ్లో ఉంటే దేవుడు ఈరోజు ఒకసారి అంటున్నాడు, వేకప్, లే. ఎందుకంటే ఆ వచనం అక్కడ ఉంటుంది. ఎక్కడ 14 వచనం చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించును. నిద్రిస్తున్నావయ్యా, నువ్వు మృతుల్లోండి లెగాలి. యు ఆర్ స్లీపింగ్ బట్ వేర్ ఎ గ్రేవియర్డ్, ఎ టూమ్. చచ్చిన పరిస్థితిలో, చచ్చిన వాళ్ళ మధ్య నువ్వు ఉన్నావు. మృతుల్లోండి లే అంటే మృతులు ఎక్కడ గ్రేవియర్డ్, పాతి పెట్టబడిన వారు, అంటే మీ చుట్టూ ఉన్నవారు చచ్చిన వారు అనమాట. అంటే వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఎవడ ముందుకెళ్తాడు, నేను వెళ్ళి ఏం చేస్తా, ఎవడ పరిగెడతాడు, నేను పరిగెత్తే ఏం చేస్తా. ఈరోజు చాలామంది చూడండి, పొద్దున గ్రౌండ్లోకి వచ్చి పరిగెడతారు. మా సోదరులు కూడా ఇక్కడ పెరట్ గ్రౌండ్లోకి వెళ్ళి పొద్దునే పరిగెడతారు. ఐ పుష్ దెమ్, వెళ్ళాల్సిందే, పరిగెత్తాల్సిందే. ఎందుకు? నువ్వు పరిగెత్తేటప్పుడు ఒక్కడిగా పరిగెత్తు, అబ్బా కాలు నొప్పి, నేను ఒక్కడిని ఎంత పరిగెత్తు, ఎంతసేపు అని చూసుకుంటావు. 10 మంది పరిగెడతా ఉంటారు, నువ్వు పరిగెడుతున్నావు అనుకో, వెనకాల ఉన్నావు అనుకో, ఎలాగ ఉంటుంది? పరువు పోతాను, పరిగెత్తు, తొందరగా పరిగెత్తు, ముందుకురా. ఇఫ్ యు ఆర్ ఇన్ ద గ్రేవ్యార్డ్ యు విల్ నెవర్ రన్, యు విల్ సే ఐ యామ్ ద స్ట్రాంగెస్ట్, ఐ యామ్ అలైవ్. అది చాలు, నేను బ్రతికున్నాను చాలు. దేవుడు అంటాడు, బ్రతికున్నాను చాలు కాదు, సమాధుల దగ్గర ఉన్నావు లే. నువ్వు అక్కడ నుండి లేచి బయటకు వస్తానే కానీ క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశం అవ్వదు. అది మాత్రమే కాదు కానీ ఆ నెక్స్ట్ వచనం చూస్తే, బీ వెరీ కేర్ఫుల్. చదవండి. దేములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా, కేర్ఫుల్, జాగ్రత్తగా చూసుకోవాలంట.